సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ మల్లాయపల్లి 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాలువ రజితా నరేష్ కు మద్దతుగా ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మద్దుల గాల్రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాలువ నరేష్ కు ఓటు వేయాలంటూ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటే ప్రజలే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం, ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, అనేక పథకాలు ప్రజలకు చేరాయన్నారు. దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు యేసురెడ్డి, రేకులకుంట దేవాలయం డైరెక్టర్ పెంబర్తి బాలకిషన్, ఏఎంసీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, మెట్ల సంజీవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిగా కాల్వ రజితా నరేష్ అనే మేము ఈరోజు మల్లాయపల్లె గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో అతి వెనుకబడిన మల్లాయపల్లె గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ ప్రాంతానికి ఒక ఉన్నతమైన అధికారి వారి యొక్క సతీమణి వార్డు కౌన్సిలర్గా 5 సంవత్సరాల కాలం పనిచేసి కూడా ఈ ప్రాంతానికి ఒక బస్సు కావాలనే ఆలోచన రాలేదు. కనీసం జన్మించిన వారు మరణిస్తారు, వారిని పూడ్చిపెట్టడానికి ఒక శ్మశాన వాటిక లేదు. ఎన్నో కుల సంఘ భవనాలు కట్టామని చెప్పేసి ఈరోజు గొప్పలు చెప్పుకునేవారు ఏ ఒక్క సంఘాన్ని కూడా పూర్తి స్థాయిలో చేయలేక మధ్యలోనే ఆఫ్ చేయడం జరిగింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఊపినటోళ్ళం కాదు మేము. ఏదో మీ చిల్లర రాజకీయాలు, చెత్త రాజకీయాలతోని కుల సంఘాలలో ఈరోజు చిచ్చులు పెట్టి వారిపై కేసులు పెట్టించి ఏదో రాజకీయ పబ్బం గడపాలని చూస్తూ ఉన్నాం. ఇక నీకు చరమ గీతం పాడుడు తప్పనిసరి. దుబ్బాక మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 1వ వార్డులో కాల్వ రజితా నరేష్ గార్ల చేతి గుర్తుమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను సన్నబియ్యం కావచ్చు, రేషన్ కావచ్చు, ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, 2 లక్షల లోపు రుణమాఫీ కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటి కూడా ప్రజలకు వివరిస్తూ ఉంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందో రెవెన్యూ డివిజన్ కావచ్చు, లేకపోతే వార్డుల అభివృద్ధి కావచ్చు, ఒక్కో వార్డుకు కూడా 50 లక్షల రూపాయల చొప్పున కూడా నిధులు కేటాయించడం జరిగింది. త్వరలోనే డ్రైనేజీ సమస్య కావచ్చు, సీసీల సమస్య కావచ్చు, త్రాగునీటి సమస్య కావచ్చు తత్వరమే పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నియమించినటువంటి అభ్యర్థిని గెలిపించినట్లయితే రాష్ట్రంలో ఇంకో 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి మల్లాయపల్లె గ్రామాన్ని, మల్లాయపల్లె 1వ వార్డును 20 వార్డుల్లో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఓటర్లు అందరూ ఆలోచించి చేతి గుర్తుపైన ఓటేసి 1వ నెంబర్ సీరియల్ నెంబర్పై ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.